జై శ్రీరామ్. వెల్కమ్ టు శ్రీ హనుమాన్ వాస్తు. ఇప్పుడు తిరుమలగిరిలో ఉన్నాము. తిరుమలగిరిలో మన మిత్రునికి కొద్ది రోజుల నుండి వారి ఇల్లు చూడాలంటే ఇవాళ వీలు చూసుకొని విజిట్కు రావడం జరిగింది. మన ఛానల్ చూసే మన మిత్రులందరికీ తెలియజేయనిది ఏమిటి అంటే, ఇలాంటి తప్పులు ఎవరు కూడా చేయొద్దు. ఇది రోడ్డు చూయించు. ఇది దక్షిణ నైరుతి పోటీ ఉన్న రోడ్డు. దక్షిణ నైరుతి రోడ్. ఇది దక్షిణం నుంచి వస్తూ నైరుతి పోటీ ఉన్నది. ఉన్నప్పుడు సరే ఎంతో కొంత చేసాం. ఇట్లా నైరుతి పోటీ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇంకా కొంచెం వెనక జరగాలి. ఇంకా కొంచెం వెనక జరిగి నువ్వు ప్రారి పెట్టుకోవాలి. మళ్ళీ దక్షిణ నైరుతి ఉంది, పడమర దర్వాజా నీకు మెయిన్ డోర్ ఇచ్చినావు, మళ్ళీ గేట్ ఇచ్చినావు. ఇక్కడ చూస్తే ఏముంది, నీకు అసలు ప్రారి మొత్తమే లేదు. ప్రారి లేకుంటే ఎంత తప్పు అంటే అంత తప్పు. ప్రారి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు కూడా నువ్వు ఎక్కువ పెట్టకు. ఈ బండలు ఉన్నాయా, కనీసం 2 ఫీట్లు. ఈ 2 ఫీట్లు ప్రారి పెట్టు. 2 ఫీట్లు ప్రారి అంటే ఇప్పుడు నీ ప్రారి కూడా చుట్టూ ఎంత ఎత్తుందో అంతకన్నా 1 ఇంచ్ ఎత్తు ఉండాలి. తూర్పున ఉన్న పారుగోడ కన్నా, ఉత్తరంలో ఉన్న పారుగోడ కన్నా ఇక్కడ ఖచ్చితంగా ఎత్తుండాలి. ప్రారిగోడ అన్నప్పుడు చుట్టూ ఉండాలి. ప్రారిగోడకు ఇంటికి ఎక్కడ ఆనొద్దు. ఇల్లు అనేది ప్రారిగోడకి ఇంటికి ఎక్కడ ఆనొద్దు. ఆనకుండా ప్రారిగోడ ఉండాలి. అప్పుడే మనకు ప్రారి ఫలితం ఇస్తుంది. మనకు ఈ వచ్చే రోడ్డు తగులుతుంది, దీనికి ప్రారి లేకపోతే మన పరిస్థితి ఏంది? వచ్చేదంతా మనకి ఎక్కడి నుంచి చెడు అంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం మన ఇంటికే కొట్టేస్తుంది. ఈ ఖాళీ స్థలం ఉంది కదా, ఈ ఖాళీ స్థలానికి సెంటర్లో గేట్ పెట్టాలి. అంటే ఇప్పుడు నువ్వు ప్రారి పెడతావు కదా, ఈ ప్రారి పెట్టితే ఇప్పుడు ఈ ఇంటికి ఈ గోడ ఆనదు, స్ట్రేట్గా వస్తుంది. గేట్ ఎవడు వస్తుంది? ఇసుంటి వస్తుంది. ఓకేనా? గేట్ ఈడు వచ్చినప్పుడు ఇది సెంటర్లో పెట్టాలి. ఇప్పుడు మీరు ఏం చేసిరండి, ఇదేమో ఇక్కడున్న గోడ ఏముంది, 4 ఇంచులు ఉంది. ఇక్కడున్న గోడ ఏముంది, 9 ఇంచులు ఉంది. అవునా? ఇది మందం ఎక్కువ ఉంది, ఫిల్లర్ ఇది భీమ్ లెక్క అయింది. అంటే ఇది వాయవ్యము తగ్గిపోయింది. అర్థం చేసుకోండి. ఇక్కడనేమో తక్కువ మందం గోడ, ఇక్కడనేమో ఎక్కువ మందం గోడ అయ్యే వరకల్లా ఇక్కడ తగ్గిపోయింది కదా. ఏది పడమర వాయవ్యం తగ్గిపోయింది. అట్లా ఉండొద్దు. మూల అన్నప్పుడు కరెక్ట్గా మూల ఉండాలి గోడ. నువ్వు ఈ గేటు పెట్టే ఫిల్లర్ ఏదైతే ఉందో ఆ మూలకు ఇసుట పెట్టుకోవాలి. నీకు స్థలం ఉంది కదా, నువ్వు ముందుకు దీనికి నేను చెప్పే రెమెడీ ఏంటంటే, ముందుకు ప్రారిస్తూ ఈ గేటును ముందుకు పెడుతూ అక్కడ ఆ మూలకాడ ఈ మూలకేం ఫిల్లర్ ఇచ్చి ఈ మూలకేం సన్నం పెట్టొద్దు. సేమ్ ఒక్కటే తీరుగా ఉండాలి. ఆ నుంచి నైరుతి నుండి వాయవ్యం వరకు ఒకే మందంతో ఉండాలి గోడ. ఒకే రకమైన ఇటుకతో కట్టాలి. నువ్వు ఫిల్లర్ ఇస్తున్నావు ఏది, గేట్కు. ఇచ్చే గేట్కు మూలకి ఇవ్వద్దు. ఇప్పుడు నీకు ఖాళీ స్థలం ఉంది కదా, ఈ స్థలానికి సెంటర్ చేసి ఉంటది. అట్లా దొడ్డు కాదు. ఇక్కడ దీన్ని ఎట్లా చేయాలంటే సేమ్ ఉన్నప్పుడు ఈ మూల కరెక్ట్ ఉంటది. టేపు ఇప్పుడు ఆడేసి ఇప్పుడు ఆ పక్క టేపు ఈ పక్క టేపు పెట్టినప్పుడు సమానం రావాలి కదా. మనకు సమానం రాకుండా ఇప్పుడు ఏమైతుంది, ఈడ తగ్గుతుంది, నైరుతి పెరుగుతుంది, పడమర వాయుం తగ్గుతుంది. కాబట్టి ఇట్లా ఉండొద్దు. దీన్ని కరెక్ట్ చేయాలి. అక్కడ దిమ్మెని, ఆ గేట్ దిమ్మెని సమానం చేసుకోవాలి. ఏది ఒక దగ్గర దొడ్డు ఒక దగ్గర సన్నం పెట్టకుండా సమానంగా పెట్టుకోవాలి. ప్రారి సమానంగా రావాలి. ఈ ఉత్తరం పక్క ఉండబడిన గోడ ఏదైతుందో, ప్రారి ఏదైతే ఉందో, నువ్వు ఉత్తర ఈశాన్యం పెంచాలి కానీ తగ్గియద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం అనేది తగ్గొద్దు. ఏ ఈశాన్యం కానీ, తూర్పు ఈశాన్యం తగ్గొద్దు, అటు ఉత్తర ఈశాన్యం తగ్గొద్దు. ఈశాన్యం తగ్గింది అంటే అయిపోయి ఇంకేముంటది. తూర్పు ఈశాన్యం తగ్గితే అక్కడ సూర్యభగవానుడు ఉదయించే దిక్కు, అక్కడ దేవేంద్రుడు అధిపతి. మరి వాళ్ళకి ఇచ్చే విలువలు మనం గుంజుకున్నట్టేనా? అప్పుడు ఏమైతుంది, మనకు సరైన జ్ఞానం ఉండదు, మగపిల్లలకు స్టడీ ఉండదు, రకరకాల ఇబ్బందులు ఉంటుంది. అందుకని ఈ రెండుని కాపాడుకున్నప్పుడే మనకు అన్ని విధాలు రాణిస్తాయి, బాగుంటాయి. ఉన్న ఇల్లు సరే, ప్రదేశము ఇల్లుంది, స్థలం అంటే అందరికి ఒక తీర దొరకవు. ఇప్పుడు నువ్వు తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం రోడ్లు ఉన్న ప్లాట్లు అందరికేం దొరకవు. వాళ్ళు మహనీయులకు దొరుకుతాయి, మహనీయులు మధ్యన ఉంటారు, అది బాగుంటాయి. కానీ అట్లా దొరుకున్న ఉన్న స్థలంలో మనం సరి అయినట్టు కట్టుకున్నప్పుడు మన కష్టమైన మనకు అక్కర రావాలి. అప్పుడే మనకు లెక్క.
మనకి జవాబుదారీ ఏంది చెప్పు. ఇప్పుడు నీకు అసలు ఉత్తరం ఎంత లోపించింది, ఇప్పుడు లోపిస్తారు కదా నీకు. నీకు 100 ఇది అయిపోయా, ఫెయిల్ అయిపోయా ఫలితం. నువ్వు చేసేది నువ్వు ఓటు చేయాలనుకుంటే ఓటు అయిపోతుంది, అక్కడికి రాదు కదా. అందుకని గమనించి ఉత్తర ఈశాన్యం పెంచుతూ ఈ ప్రారిని ఇమీడియట్లీ సెట్ చేయండి. మీరు రేకులు కావాలంటే వేసుకోవచ్చు. ఆడి నుంచి ఎక్కడికి, ఇప్పుడు ఇక్కడ రేకులు వేస్తారు కదా, తూర్పున రేకులు ఇంతవరకు వేసిర్రు అనుకోర్రి, 10 ఫీట్లు పెట్టి వేసారు. ఇక్కడి నుంచి వచ్చే రేకులు, ఈ రేకులు మూల అనేది ఈశాన్యం తగ్గకుండా సమానంగా రావాలి 90 డిగ్రీ వరకు. అంటే ఈడికే ఈ గోడ వరకే వేసి ఇది ఖాళీ ఉంచడం, ఈడికే వేసి ఇది ఖాళీ ఉంచడం. ఇగో ఈ సజ్జ, తూర్పు సజ్జ వచ్చింది ఈడికి, ఉత్తరం సజ్జ వచ్చింది ఆడికి, ఇట్లా రావాలి. ఇది ఇది ఇట్లా కలవాలి. అంటే ఇప్పుడు ఈడ ఈశాన్యం కట్ అయిపోయింది. ఇప్పుడు నెంబర్ 1 ఈశాన్యం ఇది, నీ ఇంటికి ఈశాన్యం. ఈశాన్యం ఏమైంది, ఇక్కడ తూర్పు ఉంది, అక్కడ ఉత్తరము ఉంది. ఇటు ఉత్తర ఈశాన్యం లేదు, తూర్పు ఈశాన్యం లేదు, రెండు ఇక్కడ కట్ అయి ఉన్నాయి. అట్లా కట్ అయి ఉండడం కరెక్ట్ కాదు కదా. దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఆ రేకులు గిట్ల వేసి ఇది ఉన్న దాని మీద వచ్చేది సమానంగా ఈశాన్యం 90 డిగ్రీకి 100 మంది ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండదు. అపికేచ్చు అంటే మీద కప్పులు వచ్చినప్పుడు దీంతో సంబంధం ఉండదు. అంటే మీద మనం రేకులు వేసినప్పుడు అట్లా వేయాలి. ఇంకేమి మీ ఇంకేమన్నా, ఇంకొకటి మీ నైరుతి రూములో ఏం పెట్టిర్రు, కిటికీ పెట్టిర్రు. నైరుతిలో సాధ్యమైన కాడికి లేకుండా ఏం లేదు, పెడితే ఒక కిటికీ పెట్టవచ్చు, నైరుతి రూముకు పెట్టవచ్చు. కానీ ఆ రూములో ఉన్న కాడ ఏం చేయాలి, మనము పడమర వాయవ్యంలో కిటికీ వచ్చేటట్టు ఉండాలి. కానీ ఆ సగం దాటి ఏది అక్కడ కొనకు అయిపోయింది. ఈ ఇంటికి ఇక్కడ కిటికీ లేదు, పోయిపోయి ఆ రూమ్లో సగానికన్నా అటు కిటికీ పెట్టిరు. పెట్టడం వల్ల నైరుతిలో కిటికీ పెట్టకూడదు. అమ్మవారు ఉన్నదా మీకు? బావి దగ్గర ఇట్లా ఉంటుందా? ఇళ్ళనే అంటే వాయవ్యం అన్న కావాలి, ఇక్కడ ఉండేనా? మరి గేట్లనే అయిందిగా. గేట్ల తొవ్వల పెడితే ఎట్లుంటది, తొవ్వల పెడితే ఎట్లుంటది? ఇటేమో బాత్రూములు ఉన్నాయి. ఇంకొకటి ఇటు చూపించు. ఈ పొయ్యిలు ఇక్కడ తూర్పులో పెట్టమని ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు మన ఇంటికి తూర్పు ఈశాన్యం, దాదాపు ఈశాన్యం తూర్పులో ఉంది. ఈ పొయ్యిలు ఏం పెట్టినాం మనం? పొయ్యి అంటే స్టవ్ అంటే ఇవి ఏంది, 24 గంటలు మంట మండేది. ఈ మంట మండేది అని ఎక్కడ పెట్టాలి? అగ్నిలో పెట్టాలి. అగ్నిలో లేకుండా ఇవి ఏడున్నాయి, నెట్గా తూర్పు, ఉత్తర ఈశాన్యం తూర్పులో ఉన్నాయి. ఈ తూర్పులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ పొయ్యిలు ఉండడానికి వీల్లేదు, ఇవి తీసేయాలి. నీకు లోపల ఉంది కదా, కిచెన్ ఉంది కదా, మరి అక్కడ చేసుకోవచ్చు కదా. మరి నీకు ఎదురుగా తీసుకొచ్చి మళ్ళీ నెత్తుల మంట పెట్టుకో, ఈశాన్యం మీద మంట పెట్టుకున్నావు అంటే మనం ఎట్లుంటది? ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దేవుడు ఉంటాడు, ఆ దేవునికి సంబంధించిన పరిస్థితులనే మనం ఉండాలి. ప్రకృతి అంటున్నాం, పంచభూతాలు అంటున్నాం, మానవుడు కూడా పంచభూతాల అంశయే. మానవుడు మన శరీరంలో కూడా అన్ని ఉన్నాయి, నీరు, నిప్పు, వాయువు అన్ని ఉన్నాయి. ఉన్నది. అందుకని ఎక్కడ ఇచ్చే వీళ్ళు అక్కడ ఇవ్వాలి. నైరుతిలో ఎట్లుండాలి, అక్కడ వజన్ ఉండాలి, అక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఈశాన్యంలో వాటర్ ఉండాలి, ఈశాన్యంలో ఈశ్వరుడు అధిపతి, అక్కడ గురుగ్రహం ఉంటుంది. అందుకని అక్కడ ఎందుకంటే గురు గ్రహం ఉంటుంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా కొంత స్థలం ఎక్కువ ఇవ్వాలి. అక్కడ 2 గ్రహాలు ఉంటాయి, అన్ని దిక్కులలో ఒక్కొక్క గ్రహం ఉంటే అక్కడ గురు కేతు 2 గ్రహాలు ఉంటాయి. ఈశాన్యంలో గ్రహాలల్లో 2 గ్రహాలు ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయం కాదు, అది లోతుగా జ్ఞానం ఉన్న దగ్గరనే తెలుస్తుంది. మరి అక్కడనే ఎందుకు పెంచాలి? అగ్ని పెంచవచ్చు కదా, నైరుతి పెంచవచ్చు కదా, వాయువ్యం పెంచవచ్చు కదా అని వితండవాదం వస్తుంది. ఎందుకు అంటే ఒక్కొక్క దిక్కుకు, ఇప్పుడు తూర్పు ఉన్నది, ఉత్తరం ఉన్నది, దక్షిణం ఉన్నది, పడమర ఉన్నది, దిక్కులు ఈశాన్యం ఉంది, అగ్ని ఉంది, నైరుతి ఉంది, వాయువ్యం ఉంది. 4 దిక్కులు, 4 మూలలు, 8 దిక్కులకు 8
నవగ్రహాలు అన్నప్పుడు ఎన్ని ఉన్నాయి? నవగ్రహాలు అంటే 9. ఈశాన్యంలో మాత్రమే 2 గ్రహాలు ఉంటాయి. గురుగ్రహం ఉంటుంది, కేతుగ్రహం ఉంటుంది. కాబట్టి అక్కడ మాత్రమే ఎక్కువ ఇచ్చిపెడతాం స్థలం. అందుకనే తూర్పు ఈశాన్యం ఎక్కువ ఉంటుంది, ఉత్తర ఈశాన్యం ఎక్కువ ఉంటుంది. ఏం ఎంచుకున్నా ప్రారిగోడ లోపల తూర్పు ఉత్తర ఈశాన్యాలు మాత్రం ఖచ్చితంగా పెరిగి ఉండాల్సిందే. ఇంటి లోపల అంటే ఇంటి లోపల 90 డిగ్రీ ఉంటే చాలు, తగ్గొద్దు, కానీ ఆడికి ఉండాలి. మనం ప్రారిగోడ లోపల మాత్రం ఖచ్చితంగా పెరగాలి. అక్కడ ఈశ్వరునికి సంబంధించిన మూల అదేంది? దైవము. నువ్వు దీపం ముట్టించినా ముట్టియకున్నా, గుడి కట్టినా కట్టకపోయినా, ఈశాన్యంలో ఇంట్లో కానీ బయట మూల కానీ అక్కడ ఈశ్వరుని సంబంధం. కాబట్టి అక్కడ దేవుడు, నువ్వు ముగ్గు పోసిన నాటి నుండి అక్కడ దేవుడు స్థాపన అయి ఉంటాడు. ఎక్కడ? ఈశాన్య మూలలో. కాబట్టి ఆ మూలకి ఎంత విలువ ఇవ్వాలి మనం? అది దేవుడు అంటే ఇట్లా కాలు కూడా పెట్టి తొక్కొద్దు, అంత నీట్గా చూడాలి. అంటే మనం ఊకుతుంటే చీపిరి పుల్ల ఊసిపోతే కూడా అక్కడ పడడానికి వీల్లేదు. అంటే కంట్లో నలుసు పడితే ఎంత డేంజరో అక్కడ చీపిరి పుల్ల పడితే కూడా అంత డేంజర్. కనుక మనం ఆ రకంగా ఈశాన్యాన్ని పోషించాలి. అది తలమానికము, అది సాక్షాత్ పరమాత్ముడు. దాన్ని అట్లా ఇప్పుడు ఆ డబ్బాలు ఈ డబ్బాలు ఆ ఎత్తు వేసి ఆ గోడ పెట్టి ఆ వేస్టేజ్ చెత్తేసి అదంతా మనం నెత్తి మీదనే బరువా. ఎప్పుడు దించాలి? అసలు నీ మనసు నీకు తృప్తి ఉండదు, అది కరెక్ట్ కాదు. అవన్నీ అట్లా చేయకూడదు. ఈ ఇల్లుకు ప్రారి పెట్టిండ్రు. ప్రారికి ఇల్లు ప్రారి ఎందుకు పెట్టినాం మనం? ఇల్లుకు రక్షణ కొరకు ప్రారి పెట్టినాం. ఆ ప్రారిని ఏమి చేసినాం? ఇది ఉత్తరం సైడ్, నార్త్, అంటే ఇంటికి నార్త్ అనేది ఎట్లుండాలి? మనకు ఉత్తరము వాయవ్యం కన్నా ఉత్తర ఈశాన్యం ఎక్కువ ఉండాలి. మీకు తెలుసు, అది నీది కొత్తగా చెప్పడం కాదు. అది నాటి నుండి కూడా ఎప్పుడైనా వాస్తుశాస్త్ర ప్రకారంగా ఈశాన్యం ఎక్కువ ఉండాలి, ఎంతో కొంత ఎక్కువ ఉండాలి. కనీసం 3 ఇంచుల 6 ఇంచుల ఎక్కువ ఉండాలి. అందుకే ఉత్తర ఈశాన్యంలో స్థలం ఉంటే కలుపుకుంటాం, ఉత్తర వాయవ్యంలో కలుపుకోం. అక్కడ స్థలం ఉంటే ఈజు కూడా కలుపుకోం. ఎందుకు కలుపుకోం? అది మనకు అక్కర్రాని పరిస్థితి. ఉత్తర వాయువులో గేట్ పెట్టము, దర్వాజా పెట్టము, స్థలం కలుపుకోం. అర్థమైంది కదా? ఇప్పుడు మనది ఎట్లుంది? ఆడికన్నా ఈడికి ఒక 3-4 ఇంచుల ఈశాన్యం తగ్గింది. ఈడికి 3 ఇంచులు తగ్గింది, ఆడి వరకు ఇంచు అంటే దగ్గర 4 ఇంచుల ఈశాన్యం తగ్గింది. ఇప్పుడు మనం మీరు ముందరనే కదా టేప్ పెట్టి చూసినాం. ఉత్తరము వాయవ్యంలో చూస్తే అక్కడికన్నా ఉత్తర ఈశాన్యంలో 4 ఇంచులు తగ్గింది. తగ్గినప్పుడు మనకు ఆర్థికంగా ఎట్లా? ఉత్తరము అంటే నీకు కుబేరుడు అధిపతి, లక్ష్మీదేవి ప్రసన్నత, నీకు డబ్బు రావడానికి ఉత్తరమే. ఉత్తరములో ఏ తప్పు ఉండొద్దు. ఉత్తరములో తప్పు లేనప్పుడు నీకు డబ్బులు వస్తాయి, రావాల్సిన డబ్బులు వస్తాయి. మన కష్టార్జితం సరైన పద్ధతిలో నడుస్తుంది. నీకు డబ్బులు ఎట్లా వస్తాయి? సరే, మీకు ఎన్నుండి నాకు తెలియదు. నేను చెప్పేది ఏంటంటే ఆర్థికంగా చాలా దెబ్బ. ఉత్తర ఈశాన్యం తగ్గింది. ఇందులో సరి అయిన జ్ఞానం ఉండదు, సరి అయిన డబ్బు రాదు, ఆర్థికంగా ఇబ్బందులు, ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బందులు అట్లా. అందుకని దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ గోడని ఈడికెళ్ళాడి తీసి ఇంకొక 4 ఇంచులు అవతలంగా మీ స్థలం ఉందా? లేదు. లేకుంటే ఉన్న స్థలాన్ని అక్కడ తగ్గించుకోవాలి. వాయవ్యంలో ఒక 60 ఫీట్ లోపలికి వచ్చినాం అనుకో, ఈ ఉన్న స్థలానికే అడ్జస్ట్ చేసుకోవచ్చు.